దుస్తుల వివాదంపై అనసూయ మళ్ళీ నోరు పారేసుకున్నారు. తన కామెంట్స్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు అనసూయ. వివాదం రోజు రోజుకి ముదరడంతో ఇన్స్టా పోస్ట్ పెట్టారు. తన మాటలను వక్రీకరించారంటూ ఆక్రోశం వెల్లగక్కారు. కొందరు రాబందులు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు సృష్టించారంటూ ఆరోపించారు. డిజిటల్ నిరక్షరాస్యులు ఉద్దేశపూర్వకంగా తన మాటలను వక్రీకరించారంటూ బలుపు మాటలు మాట్లాడారు. గందరగోళం, తప్పుదారి పట్టించడానికి ఇలాంటి మోసపూరిత కథనాలు అల్లారంటూ పోస్ట్ పెట్టారు. ఈ మెసేజ్ను కావాలంటే పెట్టాలంటూ సవాల్ విసిరారు అనసూయ. మొత్తం మీద అనసూయ వ్యవహారం ఇంకా ఇప్పట్లో ముగిసేలా కనబడట్లేదు. తను ప్రతి విషయానికి రియాక్ట్ అవుతున్నారు. ప్రతి అంశానికి కూడా చాలా క్లియర్గా ఎక్కడా తగ్గకుండా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇన్స్టాలో మరొక పోస్ట్ పెట్టారు అనసూయ. ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ఒకసారి మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమె పెట్టిన పోస్ట్ అది. తన విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు కూడా ఆమె దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి. టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ గురించి స్పెషల్గా మనకు చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. అయితే గత 3 రోజులుగా దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ ఇచ్చిన కామెంట్స్పై కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు షేర్ చేసింది. ఈ క్రమంలో నిన్న చీరలో ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేస్తే ఆ పోస్ట్ కింద అందరూ శివాజీ వల్ల ఈమె కూడా చేంజ్ అన్నట్టు అది శివాజీ అంటే కామెంట్లు ఇట్లా వర్షం కురిపించారు. అయితే శారీ లుక్ తర్వాత అనసూయకి చాలామంది కౌంటర్స్ వేసిన నేపథ్యంలో స్విమ్ సూట్ వీడియోని కూడా షేర్ చేసి తగ్గేదేలే అన్నట్టు బదిలిచ్చింది. ఇక ఈ పోస్ట్కు నీళ్ళల్లో ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను, నా ట్రావెల్ డేస్ని చాలా మిస్ అవుతున్నాను అంటూ ఒక హాలిడే ప్లాన్ చేయాలంటూ రాసుకొచ్చింది. ఇక అందరూ తనను ట్రోల్ చేస్తున్నారు కాబట్టి కావాలని స్విమ్ సూట్లో ఉన్న వీడియోని షేర్ చేసిందంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆ అవన్నీ కూడా వైరల్ అయిన పరిస్థితి. అయితే అనసూయ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్న నేపథ్యంలో తాజాగా ఆమె మరొక పోస్ట్ చేశారు. బికాజ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ క్లోత్స్, దిస్ ఈజ్ అబౌట్ కంట్రోల్, దిస్ ఈజ్ అబౌట్ డీప్లీ ఇంగ్రెయిన్డ్ patriarchal mindset that still fears women who think, choose and speak for themselves అంటూ ఆమె పోస్ట్ చేశారు. అండ్ ఐ విల్ నెవర్ అపాలైజ్ ఫర్ డూయింగ్ ఎనీ ఆఫ్ దట్ అంటూ ఆమె చేసిన పోస్ట్కి రకరకాల కామెంట్లు కూడా ఇక్కడ మనకు పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఆమె చేసిన పోస్ట్కి సంబంధించిన కామెంట్లు కూడా ఒకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇక ఆమె వచ్చిన కామెంట్ పిన్ చేస్తారు అక్కడ. కైండ్లీ రిక్వెస్టింగ్ అండ్ ఆల్సో ఛాలెంజ్ ద రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ మీడియా అండ్ వన్ యాప్స్ టు పాస్ ద మెసేజ్ యాజ్ ఇట్ ఈస్. యూ కెన్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ లాంగ్వేజెస్ బట్ యాజ్ ఇట్ ఈజ్ అంటూ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ వీకెండ్ ఆల్ అంటూ ఆమె పెట్టిన పోస్ట్కి చాలామంది కామెంట్ పెట్టారు. హీరోయిన్ అనుకొని పోస్ట్ చేసిందంటూ కామెంట్ చేశారు నెటిజన్లు. అలాగే ఇంట్లో మీరు ఫుడ్ తిన్నారా మ్యామ్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. అలాగే ఇంత చదవలేం కానీ సింగిల్ లైన్లో చెప్పండి అంటూ మరొకరు కామెంట్ చేశారు. హీరోయిన్ గారు కొంచెం తెలుగులో పెట్టండి, నిన్ను ఫాలోయింగ్ కొట్టింది చూసింది తెలుగు వాళ్ళే కదా, అందరికీ అర్థం కావాలంటూ మరొకరు కామెంట్ పెడుతున్నారు. సో శివాజీ 1000% కరెక్ట్ అంటూ మరొకరు. ఇక ఇలా రకరకాల కామెంట్ పెడుతున్నారు. వి వాంట్ మోర్ ఎక్స్పోజింగ్, మీరు తగ్గకండి మేడం అంటూ మరొకరు కామెంట్. అలా పోనీలే బతుకుపో ఇంకా ఏమనము అంటూ ఇంకొకరు. ఇట్లా రకరకాల కామెంట్లు ఆమె పెట్టిన పోస్ట్ కింద వస్తున్నాయి. సో ఆమె కామెంట్లకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే ఆమె చేస్తున్న వ్యవహార శైలికి సంబంధించి విపరీతమైన చర్చ జరుగుతుంది. సో ఆ రకంగా ఓవైపు కొంతమంది ఆమెను వ్యతిరేకిస్తూ దివ్యల మాధురి లాంటి వాళ్ళు ఆమె అతి చేస్తుందంటూ ఫైర్ అవుతున్నారు, శివాజీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఇట్లా రకరకాల వాదనలు ఇటు శివాజీకి అటు అనసూయకు అనుకూలంగా కొంతమంది, శివాజీకి అనుకూలంగా కొంతమంది. మొత్తం మీద ఈ వ్యవహారం అయితే పెద్ద ఆసక్తికర చర్చగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఇది ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. మా కొలీగ్ గౌతమి ఉన్నారు. గౌతమి, అనసూయ మరి ఒక పోస్ట్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో. ఆ పోస్ట్కి సంబంధించి ఎట్లాంటి చర్చ జరుగుతుంది? మళ్ళీ ఆమె పెట్టిన ఈ పోస్ట్తో వ్యవహారం ఇంకా ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదా? రైట్ రామ్దాస్, అయితే మనం ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్లయితే ఈ వాదన అన్నది ఏదైతే ఉందో సారీ చెప్పడంతోనే మొత్తం కూడా అందరూ కూడా సైలెంట్ అవుతారు అని అనుకున్నాము. బట్ చూసుకున్నట్లయితే ఇది సైలెంట్ అవ్వడం కాదు కదా, ఇప్పుడప్పుడే మేము ఎలా వదిలిపెడతాము అని చెప్పి నిన్న రెచ్చగొట్టే విధంగా ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం, దాని మీద ఇంకా దుమారం రేవడం. అంటే ఇది మీరు ఆపేటట్టు కనిపించట్లేదా, లేకపోతే మీరు ఎందుకంటే ఎక్కడైనా మీకు ఈగో హట్ అయ్యారా, లేకపోతే అసలు దేనికి ముఖ్యంగా బట్టల గురించి స్టార్ట్ అయిన డిస్కషన్ ఏదైతే ఉందో తర్వాత
తర్వాత ఇది చిలికి చిలికి గాలివానలాగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆయన సారీ చెప్పినా మీరు వదిలిపెట్టట్లేదు, లేకపోతే మీడియా వాళ్ళు ఎంత సైలెంట్ గా ఉన్నా కూడా వాళ్ళని కూడా సైలెంట్ గా ఉండనివ్వని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ఈ రోజు కూడా ఆమె పెట్టిన పోస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఇంకా అంటే మీరు ఎన్నైనా మాట్లాడుకోండి, ఎలా అయినా మాట్లాడుకోండి, నేను చెప్పిన విధానం ఒకటి, మీరు అందరికీ అర్థమవుతున్న విధానం ఒకటి. ఎంతో మంది సో కాల్డ్ విమెన్స్ కావచ్చు, లేకపోతే జెంట్స్ కావచ్చు, ఇవాళ ఆమె తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు పబ్లిక్ కూడా చాలా మంది ఆమె మీద విరుచుకు పడుతున్నారు. నీకు అసలు ఏం చెప్పామమ్మా, నువ్వు ఏం అర్థం చేసుకున్నావు, లేకపోతే చక్కగా బట్టలు వేసుకోమంటే నీకు తప్పు వచ్చిందా, అసలు నిన్ను అసలు ఉద్దేశించి చెప్పలేదు కదా శివాజీ, ఎక్కడ కూడా అనసూయ అన్న పేరు కూడా తీరేది కదా. సరే నువ్వు హీరోయిన్ అనుకుంటున్నావు కాబట్టి, నిన్ను నువ్వు ఒక యాక్ట్రెస్ గా అనుకుంటున్నావు కాబట్టి నువ్వు రియాక్ట్ అయ్యావు, ఓకే, అంతవరకు బాగానే ఉంది. సో తర్వాత ఆయన సారీ చెప్పాడు, అయినా కూడా నువ్వు కామ్ గా అవ్వట్లేదు కదా అని చెప్పి ఇటు పబ్లిక్ తో సహా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళదే తప్పు అని చెప్పి రియాక్ట్ అవుతుంటే ఈ రోజు దానికి సంబంధించి కూడా ఆమె పోస్టుల్లో పెట్టడం జరిగింది. మీరు అందరూ రాబందుల్లాగా పీక్కు తినడానికే ఉన్నారు, లేకపోతే రాబందుల్లాగా నిజ నిజాలు తెలుసుకోకుండా ఏదో మాట్లాడుతున్నారు, నేనేదో చెప్తే అది జనాలకి వేరేలాగా అర్థమైంది, మీరు దాన్ని వేరేలాగా మీడియాలో చెప్తున్నారు, లేకపోతే ఇట్లాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మీరు వేరేగా ఉద్దేశించుకొని వేరేగా నా మాటల్ని తీసుకొని మీరు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏది ఏమైనా కూడా మీరు అలానే మాట్లాడండి, మీరు ఏదో అన్నారని చెప్పి నేను మాత్రం ఆగిపోను, ఇక్కడికి నేను కంటిన్యూ చేస్తానే ఉంటాను అని చెప్పి తను పెట్టడం ఏదైతే ఉందో, ఎందుకు ఈ విధంగా అనసూయ చేస్తోంది, ఎందుకు రెచ్చగొట్టే విధంగా చేస్తోంది, లైమ్ లైట్ లో ఉండడానికి ఈ విధంగా తను చేస్తోందా, ఎందుకంటే తనకి అనవసరమైన దాంట్లో తలదూర్చడమే కాకుండా అయిపోయిన దాన్ని మరి కాస్త రెచ్చగొట్టే విధంగా ఈ పోస్టులు కావచ్చు, లేకపోతే మొన్నేమో దేవాలయాల గురించి అంటే ఇటు హిందూ సంఘం వాళ్ళను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసింది. ఇటు మళ్ళీ ఇండస్ట్రీ నుంచి కూడా ఇటు లేడీస్ అందరూ ముఖ్యంగా ఎవరైతే శివాజీ ఒక మాట చెప్పారు, నేను ఏ ఉద్దేశంలో చెప్పాను, ఇటు నిధి అగర్వాల్ ఆ పడుతున్న మెయిన్ ఆ లూలుమాల జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని చూడలేకపోయాను నేను, అలాంటి చోటికి ఆడపిల్ల వెళ్ళడం కావచ్చు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పారు. మరి ఆ రోజు సోకాల్డ్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, మాకు ఒక భద్రత ఇవ్వరు, మాకు ఒక రక్షణ ఇవ్వరు, మేము వస్తే మా ఏమంటారు మా యొక్క బ్యూటీనెస్ ని ఆరాధించడానికి మీరు చూసుకుంటారు, మా బ్యూటీనెస్ మీరు వాడుకుంటారు, మీ టీఆర్పీల కోసం వాడుకుంటారు అని చెప్పి మరి ఇలాంటి ఘటన జరిగినప్పుడు మాకు సపోర్ట్ గా ఎవరు నిలబడ్డం లేదు ఎందుకు అని చెప్పి మరి ఆ రోజు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆ రోజు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు, ఆ రోజు సామాన్లు అన్నప్పుడు ఆ మధ్య కాలంలో సామాన్లు అన్న బాగుండాలి అని చెప్పి ఒక రీల్ అనేది ఎంత వైరల్ అయింది. మరి ఆ రోజు మీరు ఎవరు కూడా ఎందుకని బయటికి రాలేదు, ఒక ఆడపిల్లని ముఖ్యంగా ఆడపిల్లల యొక్క పార్ట్స్ మీరు సామాన్లతో పోల్చి ఈ విధంగా మాట్లాడడానికి మీకు ఏ అర్హతలు ఉన్నాయని ఎందుకు మాట్లాడలేదు, ఇంక్లూడింగ్ సెలబ్రిటీస్ తో సహా ఆ రీల్స్ చేసిన సందర్భం ఉంది. వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో కనుక చెక్ చేసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఆ వైరల్ అయిన వీడియోస్ అన్ని కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటారు, వాళ్ళ సినిమా ప్రమోషన్ లో ఆ వర్డ్స్ వాడతారు, వాళ్ళ సినిమాల్లో కూడా వైరల్ అయిన వర్డ్స్ పెట్టుకుంటారు. మరి అప్పుడు మీకు ఎటువంటి అభ్యంతరకరం కలగలేదా, ఒక లేడీని ఆబ్జెక్టిఫైయింగ్ చేస్తున్నారు, అక్కడ చూపిస్తున్నారు ఐటమ్ సాంగ్స్ లోని తన మీద నెగిటివ్ అంటే డబుల్ మీనింగ్ డైలాగులు రాస్తున్నారు, డబుల్ మీనింగ్ గా మాట్లాడుతున్నారు, అందరూ కించపరిచే విధంగా బట్టలు వేస్తున్నారు. మరి ఆ రోజు మీకు ఎవరికి ఇది కరెక్ట్ కాదు, ఒక ఆడపిల్లని మీరు అట్లా ఎట్లా చేస్తారని మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు, అంటే మీ వరకు మీరు ఏది చేసినా అది తప్పు, బట్ బయట ఉన్న వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అని చెప్తే ఇది మీకు ఈ రోజు ఇంత దుమారం రేపాల్సిన అవసరం ఉందా అన్నట్టు ప్రజలు కూడా ఇవాళ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రామ్దాస్. సో ఏదైనా ఎవరు ఊరుకున్నా నేనైతే ఊరుకోను అన్నట్టు పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో మరొకసారి అందరినీ రెచ్చగొట్టే విధంగానే ఉంది. అండ్ పిల్లల విషయాన్ని కూడా ఈ మధ్య కాలంలోని అంటే తన ఇంట్లో తన పిల్లలకి తన డ్రెస్సింగ్ అన్నది నచ్చదు అని చెప్పి ఏదైతే మనం ఆ వీడియోస్ కూడా చూసాం, చాలా ఇంటర్వ్యూస్ లో ఆమె చెప్పడం జరిగింది. సో నిన్న మొన్నటి నుంచి కూడా మరి మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటారు, మీ కడుపును పుట్టిన పిల్లలకే నచ్చట్లేదు కదా, జనాలు ఎలా పాజిటివ్ గా తీసుకుంటారు, జనాలు ఎలాగ మిమ్మల్ని దేవతల్లో పూజించాలని మీరు వాళ్ళని కోరుతున్నారు అని అడిగిన దానికి కూడా ఆమె పోస్ట్ పెట్టడం జరిగింది. నా పర్సనల్ లైఫ్ ని అంటే నా పిల్లల్ని నా హస్బెండ్స్ ని తీసుకొని రావద్దు, ఈ ఇష్యూ మీకు నాకు మధ్య కాబట్టి దీని గురించే మాట్లాడండి, నా పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, నన్ను ఎలా పోర్ట్రే చేస్తున్నారు అది కూడా మీరు తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎన్ని చేసినా నేను ఇంకా స్ట్రాంగెస్ట్ గా నేను బయటకు వస్తానే తప్ప నేను ఎక్కడ కూడా కుంగదీసిపోయి అంటే డిప్రెస్ అయిపోయి ఒక మూల కూర్చొని దట్ కైండ్ ఆఫ్ విమెన్ నేను కాదు అన్నట్టు
ఇందులో పెట్టడం జరిగింది. సో ఏది ఏమైనా అనసూయ గారు మిమ్మల్ని అనలేదు కదా, మీ పేరు ఎత్తలేదు కదా, బట్ మీరెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారు, మీరెందుకు ఇంతలాగా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు? అనుకున్న వాళ్ళు బానే ఉన్నారు, అన్న వాళ్ళు బానే ఉన్నారు, అంటే వాళ్ళకి వీళ్ళకి లేదు మధ్యలో నీకేందమ్మా అన్నట్టు ఇవాళ చాలా మంది ఈమెనే వేలెత్తి చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గౌతమి. సో మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనపడట్లేదు. ఇక ఇదంతా కూడా సోషల్ మీడియా లేదా మీడియా అటెన్షన్ కోసమే ఇంతలా ఇష్యూ చేస్తున్నారా, ఐడెంటిటీ కోసం ఇదంతా చేస్తున్నారా అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. రైట్. సో ఓవరాల్గా శివాజీ అనసూయ వ్యవహారం అయితే ఇప్పట్లో చల్లారేలా కనపడట్లేదు. అనసూయ ఎక్కడ తగ్గట్లేదు, పైగా ప్రతి అంశానికి కూడా ఆమె స్పందిస్తూ కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. రైట్, ఎస్, కొంతమంది కాలర్స్ కూడా కాల్స్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. హలో హలో, బిగ్ టీవీ అండి. ఎస్ అండి, లైన్ లో ఉన్నా. ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి? నా పేరు షఫీ అండి, సంగారెడ్డి. షఫీ గారు, ఎస్ చెప్పండి. ఇప్పుడు అనసూయ మళ్ళీ ఈ ట్వీట్ పెట్టింది. సో ఎక్కడ తగ్గను, నేను నాకు ఏం తప్పు చేయలేదంటూ తను మళ్ళీ ట్వీట్ పెడుతోంది. సో మీ ఒపీనియన్ ఏంటి? అవును సార్, ఆమె ఒక నార్సిస్ట్ అని అంటుందండి. ఎవరిని? శివాజీ గారిని. ఆవిడే నార్సిస్ట్ అంటే తనకున్న అందం వేరే వారికి ఎవరికి లేదా అన్నట్టు ఆమెనే బిహేవ్ చేస్తూ ఇది చేస్తా ఉంది. తోటి ఆడవాళ్ళు ఎంతమంది ఆమె తోని విభేదిస్తున్నారండి. చాలా మంది విభేదిస్తున్నారు కదా ఆమె వ్యాఖ్యల పట్ల. శివాజీ గారు చెప్పిన కొన్ని వర్డ్స్ తప్పు కావచ్చు, సామాన్లని అని అనొచ్చు. అంటే ఒక బూత్ పదాలంటే అలాంటి అంగం వ్యవహరించకుండా ఆ మాట మాట్లాడవచ్చు, అదొక్కటి తప్పు తప్ప అతను సారీ చెప్పాల్సిన అవసరం లేదు సార్. రైట్, ఇప్పుడు ఈ ఇష్యూ అంతా 4 రోజుల నుంచి జరుగుతుంది. షఫీ గారు, మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇక్కడ ఇద్దరు ఎక్కడ ఎవరు తగ్గట్లేని పరిస్థితి, మరి అనసూయ మళ్ళీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందా? మీరు ఏమనుకుంటున్నారు? తప్పకుండా రెచ్చగొట్టే విధంగా అంటే ఆమెకి రికగ్నైజేషన్ కోల్పోతున్నట్టుంది. అందుకే ఈ ఇష్యూ ద్వారానన్నా మళ్ళా ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది సార్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్ అండి. రైట్, తమ్మినేని అచ్యుతరావు గారు జాయిన్ అవుతున్నారు. అచ్యుతరావు గారు నమస్తే. అచ్యుతరావు గారు, యా చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. మీరు లైవ్లో మాట్లాడుతున్నారు, చెప్పండి చెప్పండి. ఎస్, ఇప్పుడు అనసూయ మళ్ళీ ట్వీట్ పెట్టింది, ఎక్కడ నేను ఎవరికి అపాలజీ చేయను, నా తప్పేం లేదు, నేను చేస్తున్నంత కరెక్టే, కొన్ని మీడియా సంస్థలు కొంతమంది సోషల్ మీడియాలో దుర్మార్గంగా నా పట్ల వివరిస్తున్నారంటూ ఆమె పెడుతుంది. సో ఇది ఎక్కడ ఇంకా దీన్ని చల్లారే అంశంలా కనబడట్లేదు. మీ ఒపీనియన్ ఏంటి? అనసూయ అనవసరంగా మళ్ళీ పదే పదే ఈ అంశాన్ని పెద్దగా చేసుకుంటుందా? అంతే కదండి. ఇప్పుడు మగోళ్ళు తిట్టాం కదండి, మేమే తిట్టుకుంటున్నాం వీడియోలు చూసి. ఎంత తిట్టుకుంటున్నామంటే అసలు అందరూ ఆమె బట్టలేసి యువతలోళ్ళు కూడా పాడు చేస్తున్నారు కదండి. మళ్ళీ లేటెస్ట్ గా ఒక స్విమ్మింగ్ పూల్ వీడియో నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, నా కొడుకే వేసుకోవద్దు అంటున్నాడా అని చెప్తుంది కదండి. అవును, ఎగ్జాక్ట్లీ. మరి ఎందుకు మీరు వీడియో చెప్పట్లేదు? మీరు ఇప్పుడు అబ్బాయికి ఇప్పుడు ఎంత 10th క్లాస్ ఉంటది, ఆ పిల్లగాడికి అనిపించింది. అవును. సో ఇక్కడ మళ్ళీ ఒక వీడియో కూడా పెట్టింది లేటెస్ట్గా. నేను ఒక స్విమ్మింగ్ పూల్ వీడియో పెట్టింది, చాలా రోజులు అవుతుంది హాలిడే పోక, నాకు ఈ దుస్తులో చాలా కంఫర్ట్గా ఉంటున్నాడు అంటే వాళ్ళ కొడుకు ఎందుకు అన్నాడు? చిన్నపిల్లగాడికి అట్లా అనిపించినప్పుడు మగోడికి బయట వాళ్ళకి ఉండదా ఆకర్షణ? ఉంటదండి మగోళ్ళకి చూస్తే. ఎగ్జాక్ట్లీ, రైట్. సో ఈ విషయంలో మరి 100% ఇప్పుడు శివాజీని సమర్థిస్తూ మీరు చెప్తున్నారు, బట్ ఈ శివాజీ కరెక్ట్ అండి, కరెక్ట్ మాట్లాడావు. ఎగ్జాక్ట్. ఇదంతా కూడా ఇప్పుడు అనసూయ ఎందుకు చేస్తుంది? ఇదంతా ఒక మీడియా అటెన్షన్ కోసమే అనుకోవచ్చా? ఎందుకు తగ్గట్లేదు కదా మరి? అంతే కదా, ఎప్పుడు వార్తల్లో ఉండాలనే ఒక ఉద్దేశంతోనేనా ఇదంతా? ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు. విజయవాడ నుంచి ఒక లేడీ మాట్లాడింది, కరెక్ట్ మాట్లాడుతుందండి. అందరు ఇంట్లో సపోర్ట్. ఇప్పుడు ఆ లేడీ కమిషనర్ ఉన్నారు కదా, మరి అసలు ఆమెకి ఎట్లా? ఆమె లేడీయే కదా, ఏంటి వాస్తవాలు ఏంటి? ఇంతమంది సపోర్ట్ అయింది, ఆమె కూడా ఆలోచించాలి కదా. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. సో ఇది మొత్తం మీద ఈ వ్యవహారం ఇంకా ఇప్పట్లో సద్దుమణిగలా కనబడట్లేదు, చల్లారట్లేదు. ముఖ్యంగా ఆ రోజు దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆ రోజు చీరల దినోత్సవం కూడా, ప్రపంచ చీరల దినోత్సవం, అక్కడ ఒక యాంకరు చక్కగా చీర కట్టుకొని వచ్చినప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ అది చెప్పే ప్రయత్నంలో, ప్రశంసిస్తూ అది చెప్పే ప్రయత్నంలో శివాజీ కాస్త కొన్ని పదాలు వాడాడు, దానికి క్షమాపణ చెప్పాడు. కానీ ఇక్కడ
మధ్యలో అనసూయ ఈ తను ఒక షాపింగ్ మాల్లో ఉన్నప్పుడు అక్కడ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి తాను రియాక్ట్ అయింది. కానీ ఇక్కడ ఈ వ్యవహారం కాస్త శివాజీ వర్సెస్ అనసూయగా మారిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఇంకా అంటే ఎక్కడ ఎవరు తగ్గట్లేదన్నట్టుగా అనిపిస్తోంది. అనసూయ మరొక కొత్త పోస్ట్ పెట్టింది. తనను కావాలనే ట్రోల్ చేస్తున్నారు కాబట్టి తను ఎక్కడ తగ్గను, కొంతమంది రాబందులు ఇలా తన విషయంలో వ్యవహరిస్తున్నారు. బాధ్యతారహిత మీడియా సంస్థలు ఈ స్మార్ట్ ఫోన్లు మైక్రోఫోన్లతో కొంతమంది నిరక్షరాస్యులు ఉద్దేశపూర్వకంగా నా మాటలను వక్రీకరించి వారి సౌలభ్యం కోసం మోసపూరిత కథనాలను సృష్టించారంటూ ఆమె కొంత చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఇప్పుడు మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అనవసరంగా ఆమె చేస్తున్నటువంటి ఈ ప్రాపగండ ఏదైతే ఉందో అనవసరంగా దీన్ని ఇక్కడికే వదిలిపెడితే బాగుండు, అనవసరంగా పెద్ద చేసుకుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో మొత్తం మీద అనసూయ వ్యవహార శైలిపై అయితే చాలామంది ఆగ్రహంగా ఉన్నారు. మహిళలు ఎక్కువగా, పురుషులు కాకుండా మహిళలు ఎక్కువ మంది ఆ వ్యవహార శైలిపై మనకు కాల్స్ వస్తున్నాయి. నిన్న మొన్న కూడా మనం బిగ్ టీవీకి సంబంధించినటువంటి డిబేట్లో పెట్టినప్పుడు ఎక్కువ మంది కాల్స్ కూడా అదే ఒపీనియన్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ప్రస్తుతానికైతే అనసూయ వ్యవహార శైలి మరింత చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు అనసూయ మరొక ట్వీట్ అయితే పెట్టింది, ఇన్స్టాలో మరొక పోస్ట్ అయితే పెట్టింది. సో వివాదం అనవసరంగా మళ్ళీ పెద్ద చేసుకుంటుందేమో అనిపిస్తోంది. అనవసరంగా మళ్ళీ నోరు పారేసుకున్నట్టుగా కనబడుతుంది. తన కామెంట్స్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. వివాదం రోజు రోజుకు ముదురుతుండడంతో ఇన్స్టా పోస్ట్ పెట్టింది. తన మాటలను వక్రీకరించారంటూ ఆక్రోశం వెలగక్కుతోంది. ఆ రకంగా అనసూయ వ్యవహారం అయితే ఇప్పట్లో చల్లారాలే కనిపించట్లేదు. మరి ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా ఇటు శివాజీకి సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడడం, అనసూయకు సంబంధించి కొంత స్టార్టింగ్ చిన్మయి కావచ్చు, కొంతమంది అలా తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరు పెద్దగా రియాక్ట్ అయిన పరిస్థితి. కానీ అనసూయ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. పూర్తి స్థాయిలో తన ఇష్టం ఉన్నట్టుగా తను వ్యవహరిస్తానంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అదిగో ఆ వీడియో చూడండి, నిన్న స్విమ్ సూట్లో తను పెట్టిన వీడియో అది. ఇలాంటి రెచ్చగొట్టే వీడియోలు లేదా ఇదంతా అనవసర రాద్ధాంతంలా కనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సామాజిక స్పృహకు సంబంధించి ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో అంశాలు, వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఇట్లాంటి వాటిపై వీలైతే అలాంటి వాటిపై స్పందించండి. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్లు, సమాజంలో ప్రభావిత వ్యక్తులు ఒక మాధ్యమాల్లో మాట్లాడే ముందు లేదా సమాజంలో కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీటితో ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో ఇంకా అంటే సరే, నా లైఫ్ నా ఇష్టం, మా లైఫ్ స్టైల్ మా ఇష్టం అంటుండొచ్చు. కానీ అది ఇతరులకు రెచ్చగొట్టే విధంగానే ఉన్నట్టుగానే పూర్తిగా అర్థమవుతుంది. చాలామంది మెజారిటీ అభిప్రాయాలు అయితే ఆ రకంగానే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద అనసూయ వ్యవహారం అయితే మరింత గందరగోళాన్ని దారితీస్తుంది, రెచ్చగొట్టే విధంగా ఉందనే కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.